మే నెల 1వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మే 1వ తేదీన పంచాంగం యొక్క వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ కోదినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, బుధవారం. తిథి బహుళ అష్టమి, రాత్రి 12:54 వరకు. తర్వాత నవమి వస్తుంది. నక్షత్రం శ్రవణ నక్షత్రం, రాత్రి 12:37 వరకు ఉంటుంది. తర్వాత ధనిష్ట నక్షత్రం ప్రవేశిస్తుంది. యోగం శుభయోగం సాయంత్రం 5:40 వరకు ఉంటుంది. తర్వాత శుక్లయోగం వస్తుంది. కరణం బాలవ కరణం ఉంటుంది. పగలు 1:50 వరకు బాలవ కరణం ఉంటుంది. తర్వాత కౌలవ వస్తుంది. వర్జ్యం ఉదయం 7:02 వరకు ఉంటుంది. అలాగే తెల్లవారుజాన 4:26 నుంచి 5:56 వరకు మళ్ళీ వర్జ్యం ఉంటుంది. అలాగే దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి, అలాగే దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:24 వరకు ఉంటుంది. అమృత గలియలు రాత్రి 2:46 నుంచి 4:17 వరకు ఉంటుంది. రాహుకాలం పగలు 11:58 నుంచి 1:33 వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 10:22 నుంచి 11:58 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:12 నుంచి 8:47 వరకు ఉంటుంది. అలాగే సూర్యోదయం ఉదయం 5:39 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:21 అవుతుంది. మరి ఈ సందర్భంగా ఈ రోజు నుంచి మే 1వ తేదీ నుంచి గురుడు వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఈ వృషభ రాశిలోకి సంచారం చేయటం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. మే 1వ తేదీ నుంచి నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి మే నెల 1వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశికి చెందిన జాతకులకి. మేషరాశికి చెందిన జాతకులు అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మేషరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. ఈ మేషరాశికి చెందిన జాతకులకి మే నెల 1వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. మీరు చేయాల్సిన పనులన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేస్తారు. అలాగే ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. అలాగే మీ బంధువులతోని మిత్రులతోని కూడా మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే మీరు కోరుకున్న వస్తువుల్ని, మీరు ఆశించిన వస్తువులు మీకు వాటిని సేకరించుకోవడానికి, లేదా మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు బహూకరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఏ విధంగా చూసినా కూడా మేషరాశి వారికి ఇంటా బయట కూడా ఈరోజు సర్వ సుఖము కూడా సొంతం అవుతుంది. కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అలాగే గౌరవ సన్మానాలు కూడా మీకు దక్కుతాయన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లోని ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా కూడా వారికి వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు,
రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. విద్యార్థులకు కూడా చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాళ్ళు చదివిన చదువుకి మంచి ప్రతిభా పాఠవ పురస్కారాలను కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ మేషరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఇది మేషరాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. ఖచ్చితంగా మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తదుపరి వృషభ రాశికి చెందిన జాతకులు అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ వృషభ రాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి వృషభ రాశికి చెందిన జాతకులకి మే నెల 1వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఈ రోజంతా కూడా మీరు కొంచెం ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ముఖ్యంగా మీ తండ్రి సంబంధమైన బంధువులు కానీ మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ సంతానంతో సఖ్యతగా మెలగడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సంతానంతో ఎలాంటి గొడవలకు కానీ, ఘర్షణలకు కానీ, వాగ్వివాదాలకు కానీ, వాదోపవాదాలకు కానీ దిగకండి. ఈ రోజున దూర ప్రయాణాలు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సాధ్యమైనంత వరకు మీ యొక్క కోపాన్ని కానీ, అసహనాన్ని కానీ మీరు కొంచెం అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరితో కూడా కలహానికి, గొడవలకి కాలు దువ్వకండి. అలాగే ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క విలువైన వస్తువులు కానీ, విలువైన ఆభరణాలు కానీ మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులను నమ్మటం కానీ, ఇతరులను నమ్మి వారికి అప్పగించడం కానీ చేయొద్దు. కొత్త వ్యక్తుల్ని, కొత్త పరిసరాలను మీరు జాగ్రత్తగా గమనిస్తూ మీ విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ చేస్తున్నప్పుడు ఎంత పని చేసినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆందోళన మిమ్మల్ని వెన్నంటి వేధిస్తుందన్న విషయాన్ని ఈ వృషభ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మిథున రాశికి చెందిన జాతకులు అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మిథున రాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ మిథున రాశికి చెందిన జాతకులకి మే 1వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం చూస్తే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా బయట హోటల్స్లో తినటం, లేదా బయట పదార్థాలు తినటం, బయట ఆహార పానీయాలను తీసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వాటిలన్నిటికీ కూడా మీరు పునఃస్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున మిమ్మల్ని అజీర్ణ వ్యాధులు కానీ, ఈ పిక్కల నొప్పులు కానీ, కండరాల నొప్పులు కానీ మిమ్మల్ని వేధించే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు మానసికంగా, శారీరకంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ఈ రోజున మీకు ఇష్టం లేని కార్యక్రమాలు కూడా మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఏదో ఒక రకంగా ఈ రోజున మిమ్మల్ని ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి మనోవేదన అనేది మిమ్మల్ని వేధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యం విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాలి, చదువు మీద శ్రద్ధ పెట్టాలి, ఏకాగ్రత పెట్టాలి. మీ దృష్టి అంతా చదువు మీద ఉండాలి, కానీ వేరే విషయాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశికి చెందిన జాతకులు అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి మే 1వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం చూసుకుంటే, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజంతా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ యొక్క ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా మీ యొక్క పనికి తగిన గుర్తింపు లభిస్తుంది, మీ సామర్థ్యానికి గుర్తింపు లభిస్తుంది. దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ధనాదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే స్త్రీ సౌఖ్యం కూడా మీకు విపరీతంగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా చాలా చాలా సునాయాసంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్తో కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే భాగస్వామి వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా మీ భాగస్వాములతో మంచి సంబంధాలు ఏర్పడి మీ యొక్క వ్యాపార అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. విద్యార్థులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి చదువు మీద శ్రద్ధ పెడతారు, చదువు మీద ఏకాగ్రత పెడతారు. దానివల్ల వాళ్ళు మంచి అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివ పంచాక్షి మంత్రాన్ని మీరు క్రమం తప్పకుండా చదువుకుంటూ ఉంటే చాలా వరకు శుభకరమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సింహరాశి. సింహరాశికి చెందిన జాతకులు అంటే మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే సింహరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి సింహరాశికి చెందిన జాతకులకి మే నెల 1వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. గతంలో మీరు ఏదైనా అనారోగ్యాలతో ఇబ్బంది పడుతుంటే అనారోగ్యాల నుంచి ఖచ్చితంగా స్వస్థత లభిస్తుంది. అలాగే దూర ప్రాంతాల నుంచి మీకు స్వస్థానాలకి బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. మీ యొక్క పనికి, మీ యొక్క సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే దానివల్ల ఏంటంటే మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు ఏంటంటే చాలా హ్యాపీగా, సంతోషంగా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో, నచ్చిన వారితో ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది. మీరే కార్యక్రమం చేపట్టినా కూడా ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి అలాగే విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. వాళ్ళు చదివిన చదువుకి మంచి లాభాలు వస్తాయి. అలాగే రుణాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి రుణాలు మంజూరు అవుతాయి. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. దానివల్ల మీరు ఆదాయం బాగా పెరుగుతుంది. దానివల్ల మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున సూర్యనారాయణ స్వామి వారికి ఆరాధన చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కన్యారాశి. కన్యారాశికి చెందిన జాతకులు అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కన్యారాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కన్యారాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే, పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు కొంచెం ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం వచ్చినట్టే వచ్చి అది ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే చేసే పనులకు కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో రకమైన సమస్య రావడం వల్ల మీరు మానసికంగా కొంచెం ఇబ్బందులు పడడానికి, మానసికంగా
ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా మిమ్మల్ని పెద్దగా సహకరించదు. అందువల్ల ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ప్రతి విషయంలో కూడా మీకు ఏదో ఒక రకమైన ఇబ్బంది రావడం వల్ల మీరు ప్రతి విషయాన్ని కూడా మీరు చేయాల్సిన పని చేద్దాంలే చూద్దాంలే అనే ధోరణితో ఉంటారు. దానివల్ల సోమరితనం పెరుగుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సోమరితనాన్ని పెంచుకోకుండా మీ కార్యక్రమాలు ఏదో మీరు సంపూర్ణంగా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కూడా మరి ఆందోళన విడిచిపెట్టి మీ యొక్క లక్ష్యాల మీద మీ యొక్క ఆశయాల మీద గురిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు శ్రీరామరక్షా స్తోత్రాన్ని మీరు పఠించండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తులారాశికి చెందిన జాతకులు అంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ తులారాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి తులారాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు బంధువులతో కానీ మిత్రులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో గొడవలు కానీ ఘర్షణలు కానీ ఎట్టి పరిస్థితుల్లో దిగద్దు. అలాగే బంధువులతో వైరాన్ని మీరు పెంచుకునే ప్రయత్నం చేయొద్దు. అవతల వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చిపోకుండా మౌనంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున ఏదో ఒక రకమైన ఆందోళనతో మీరు బతకడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా మీరు మానసికంగా ప్రశాంతత తక్కువవుతుంది. ఎందుకంటే మీరు చేస్తున్న పనుల్లో ఏదో ఒక రకమైన ఇబ్బందులు, ఏదో ఒక రకమైన సమస్యలు ఎదురవడం వల్ల మీరు కొంచెం అశాంతికి గురవుతారు, ఆందోళనకు గురవుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులు కూడా ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎలాంటి పనులు చేసినా కూడా మీ యొక్క వెల్ విషర్స్, మీ యొక్క సేవలేష్ యొక్క సలహాలు సంప్రదింపుల మేరకు కూడా మీరు ఈ పనులు చేసుకోవటం అనేది చాలా వరకు చెప్పుకోదగిన సూచనగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మహాలక్ష్మి స్తోత్రాన్ని మీరు పఠిస్తే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వృశ్చిక రాశికి చెందిన జాతకులు అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి మే నెల 1వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క బంధువర్గం నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీరు మరింత ఆత్మస్థైర్యంతో, మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజున ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వస్త్ర లాభం కలుగుతుంది, ద్రవ్య లాభం కలుగుతుంది. అలాగే చాలా ధైర్యంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారితో మీకు మంచి సంబంధాలు ఏర్పడడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఈ రోజున సంపూర్ణంగా మీరు పూర్తి చేస్తారో వాటిలో మంచి విజయాలని మీరు పొందుతారన్న విషయాన్ని ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఖచ్చితంగా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ధనుస్సు రాశికి చెందిన జాతకులు అంటే మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ ధనుస్సు రాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ ధనుస్సు రాశికి చెందిన జాతకులకి మే నెల 1వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల
ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అధిక ధన వ్యయం అవుతుంది. అలాగే మిమ్మల్ని మోసం చేసే, ఆర్థిక పరంగా మిమ్మల్ని మోసం చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు, డబ్బు పరంగా మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క కుటుంబ పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎవరితో కూడా వాగ్వివాదాలకు దిగద్దు, ఘర్షణలకు దిగద్దు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి. చదువు మీద శ్రద్ధ పెట్టకుండా మీకు సత్ఫలితాలు రావన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మకర రాశి. మకర రాశికి చెందిన జాతకులు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మకర రాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ మకర రాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అవన్నీ కూడా సంపూర్ణంగా విజయం చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల శరీర సుఖం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది. అలాగే ధనం కూడా ఈ రోజున విపరీతంగా మీకు పెరుగుతుంది. అన్ని మార్గాల నుంచి మీకు ధనం వస్తుంది. అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. దానివల్ల ఏంటంటే మీ ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఇతర శ్రామిక రంగాల్లో కానీ మీకు విపరీతమైన గౌరవ మర్యాదలు కలుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే విలువైన వస్తువులను కూడా మీరు కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. స్త్రీలు అయితే ఖచ్చితంగా ఆభరణాలు అవి కొనుగోలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా సంపూర్ణమైన విజయం సాధిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే మరి ఈ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది, శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల విద్యలో మంచి ఫలితాలను పొందుతారనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి, హనుమాన్ చాలీసా పఠించండి. ఆ తర్వాత కుంభరాశి. కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 1వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే వ్యయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఏ పని చేపట్టినప్పుడు కూడా అది ఏదో విధంగా ఇబ్బందులు పాలవటం, సమస్యలు రావడం జరుగుతుంది. అలాగే మీరు ఎవరినైతే నమ్మారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని నట్టేట ముంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీ బంధువులు కానీ మిత్రులు కూడా మిమ్మల్ని విభేదించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీతో మిమ్మల్ని నిందల పాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి, హనుమాన్ చాలీసా పఠించండి. ఆ తర్వాత మీనరాశికి చెందిన జాతకులు అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ మీనరాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల
ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సంపూర్ణమైన విజయాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయనే విషయాన్ని గమనించాలి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే స్నేహితులతో కానీ, బంధువులతో కానీ వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ధనధాన్య వస్తు లాభాలు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సంపూర్ణమైన విజయాన్ని ఇస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా అమోఘంగా ఉంటుంది. వాళ్ళు విద్యలో బాగా రాణిస్తారు, విద్యలో మంచి ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే మీనరాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా అత్యద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి ఆరాధన చేయండి. ఖచ్చితంగా మరింత వేగంగా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు. నమస్కారం.